కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్య కర్మణి. పార్థ, కర్మలు చేయుటయందు నీకు అధికారము కలదు. అట్టి కర్మ ఫలితము మీద నీకు ఎన్నడను అధికారము లేదు. అట్లని నీవు కర్మలను విడువరాదు. అట్లని కర్మలను వదలరాదు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, కర్మ గురించి నువ్వు బాగా స్కూల్కి వెళ్తున్నావు కదా, ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? చదువుకోవాలి, అంతే నువ్వు చేయాల్సింది. అవునా? ఏం చదువుకుంటున్నావు? పెద్దగా చెప్పు. 5th క్లాస్. చక్కగా చదువుకొని అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తూ, అమ్మకు సహాయం చేస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలి. చదివే కాదు, అది చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు ఇక్కడ, చక్కగా భగవద్గీత తెలుసుకుంటున్నావు. అమ్మకి చేదోడు వాదోడుగా ఉండాలి. అదే ఫలితం. ఆ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. బాగా చదువుకున్నావు అనుకో, నువ్వు డాక్టర్ అయిపోయావు అనుకో, ఫలితం ఆశించకూడదు. ప్రజలందరికీ సేవ చేసేయటమే నీకు ఫలితం. భగవంతుడు ఇచ్చేస్తాడు, అనుమానమే లేదు. ఇంతే.